నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మనం పుట్టిన జన్మ నక్షత్రం మన స్వభావాన్ని చూపిస్తుంది. అలాగే మనలో ఉన్న బలాలు, బలహీనతల్ని సైతం తెలియజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ప్రతి నక్షత్రానికి కూడా కొన్ని గ్రహ దోషాలు, కొన్ని పరిహారాలు ఉంటాయి. వాటిని సక్రమమైన పద్ధతిలో చేస్తే జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. ప్రతి నక్షత్రం గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మృగశిర నక్షత్రం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పండి. మృగశిర నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది. తప్పకుండా అన్న. మృగశిర నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం. ఈ నక్షత్రాధిపతి మనకి కుజుడు. ఈ నక్షత్రం ఉండే రాసాధిపతి శుక్రుడు. అంటే కుజ శుక్రుల యొక్క కలయిక ఎనర్జీస్ వీళ్ళ మీద పనిచేస్తుంటాయి. అంటే ఏంటంటే రెండు లక్షణాలు, రెండు కారకత్వాలు వీళ్ళ మీద బాగా పనిచేస్తుంటాయి. ఎటువంటి ఎలా ఉంటారు వీళ్ళు అని అనుకుంటే మనం తీసుకుంటే మృగశిర నక్షత్రంలో అమ్మాయిలు ఒక రకంగా ఉంటారు, అబ్బాయిలు ఒక రకంగా ఉంటారు. జనరల్గా నక్షత్ర లక్షణాలు ఎవరికైనా ఒకేలాగా మ్యాచ్ అవుతుంటాయి. అవును. ఒక్క 10 to 15% మాత్రమే ఆడవాళ్ళకి కొంచెం డిఫరెన్సెస్ కనిపిస్తుంటాయి. అంటే స్త్రీలకు ఒక రకంగా వైబ్రేషన్స్ కనిపిస్తుంటాయి, ఎనర్జీస్. జెంట్స్కి ఒక రకంగా కనిపిస్తాయి. అయితే ఈ మృగశిర నక్షత్రంలో డిఫరెంట్గా ఆడవాళ్ళు సపరేట్ లక్షణాలు ఉంటాయి, మళ్ళీ మగవాళ్ళు సపరేట్గా లక్షణాలు ఉంటాయి. ఓకే. ఇద్దరికి అసలు పోలిక ఉండదు అనమాట. మృగశిర నక్షత్రం ఇలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ నక్షత్రానికి మాత్రం ఆ స్పెషల్ క్వాలిటీస్ అనమాట. సో దీంట్లో మనం అబ్బాయిలు తీసుకుంటే ఫస్ట్ కొంత అగ్రెసివ్గా ఉంటారు. ఏ పనైనా వాళ్ళ పని అయ్యే వరకు వాళ్ళు, అంటే మనం ఒక్కొక్కసారి చూస్తుంటాం కదా, ప్రతి ఒక్క విషయానికి ఎందుకు వీళ్ళు తొందరపడుతుంటారు అని చెప్పేసి. వాళ్ళు తొందరపడడం కాదు, వాళ్ళకి ఎప్పుడైనా అంతే పర్సనల్గా వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే ఆ పని అప్పటికప్పుడు అయిపోవాలి. అది వాళ్ళ పర్సనల్ పని అంటే అది ఇంకా ముందుగా అవ్వాలి. సో చాలా మంది లైన్లో ఉన్నప్పుడు కూడా ఇంతమంది లైన్లు ఉంటే కొంచెం జరుపుకొని వీళ్ళు ముందుకు వచ్చేస్తుంటారు, అంతసేపు ఎవరు లైన్లో ఉంటారని చెప్పేసి. ఇలాంటి లక్షణాలు కూడా ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు, అంటే గుడుల్లో ఇంకెక్కడైనా నించుంటే మా దేవదర్శనానికి నించున్నప్పుడు అక్కడ మారుతూ ఉంటారు. ఎందుకు మారుతారంటే ఈ నక్షత్రం వాళ్ళే అంతసేపు నిలబడడం ఇష్టం లేక ముందుకు వెళ్ళిపోతుంటారు. తొందరగా కావాలి. ఏ పనైనా తొందరపాటు ఎక్కువగా ఉంటుంది, తొందరగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. దీనివల్ల కొన్ని వీళ్ళకి జీవితంలో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతాయి. కొంతమందికి బాగుంటుంది. అయితే ఇక్కడ ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగుంది అంటే లగ్నాలకి బాగుంటే, లగ్నంలో గ్రహాలు శుభగ్రహాలు ఉంటే జీవితంలో వీళ్ళు అనుకున్నవన్నీ సాధిస్తూ ఉంటారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే చదువు బాగుంటుంది. చదివిన తర్వాత విదేశాలకు వెళ్ళడము, సంపాదించడము, అందరికంటే ఎక్కువగా సంపాదించాలనే కోరిక ఎక్కువ ఉంటుంది, కుతూహలం ఎక్కువగా ఉంటుంది, నేనే నెంబర్ 1 ఉండాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కంపల్సరీగా ఈ మృగశిర నక్షత్రం మగవాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఇక ఆడపిల్లల విషయం వచ్చినప్పటికీ ఏమవుతుంది, ఇక్కడ తన పని అయ్యే వరకు ఓర్పుగా సహనంగా ఉండము, ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా వినడము పూర్తిగా. అంటే మగవాళ్ళు ఏంటంటే అసలు పూర్తిగా వినరు. మాకు తెలుసండి, మొత్తం అర్థమైపోయింది, మాకు జస్ట్ మీరు ఇంత చెప్తే చాలు, మాకు అర్థమైపోతుంది అని అంటుంటారు. కానీ అమ్మాయిల విషయంలో వచ్చినప్పుడు ఏమవుద్ది, చాలా ఓర్పు ఎక్కువ వీళ్ళకి. ఏంటంటే చక్కగా వింటారు, ఏం చెప్తున్నారో అన్నీ విని పూర్తిగా విన్నాక మాట్లాడుతుంటారు. ఇది అమ్మాయిల లక్షణం అన్నమాట. సో ఇక్కడ అమ్మాయిల విషయంలో మనం ఏం తీసుకుంటే, అమ్మాయిల్లో మృగశిర నక్షత్రం అమ్మాయిలు అందరూ కూడా అదృష్టవంతులే. ఎందుకంటే వీళ్ళు ఎవరింటికి వెళ్ళినా వీళ్ళకి ఓర్పు సహనం వల్ల వీళ్ళకి మంచిగా రెడ్ కార్పెట్ ఉంటుంది, వీళ్ళకి చక్కగా ప్రేమగా చూసుకుంటారు. వీళ్ళు ప్రేమగా అందరినీ పలకరిస్తుంటారు. ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా సరే వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు. అది ఎలాంటివైనా కానివ్వండి, ఎంత కష్టమైనా కానివ్వండి, వాళ్ళు హ్యాండిల్ చేసే సత్తత్వం ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికి అన్నిటికీ తప్పించేసుకుంటారు. అంత హార్డ్ సిచ్యువేషన్స్ మేము హ్యాండిల్ చేయలేము, మాకు అక్కర్లేదు, మాకు వద్దు, అది ఎవరైనా కానివ్వండి. అంటే ఇక్కడ ఏమైంది మనం చెప్తుంటే అర్థం ఏంటంటే, భార్యాభర్తల విషయంలో ఒకవేళ వైఫ్ ఈయనకి సపోర్ట్గా లేదనుకోండి, వదిలేస్తారు. నా వల్ల కాదు, నేను ఇవన్నీ చేయలేను, నేను ఇంతే చేస్తాను, నీకు ఇష్టమైతే ఉండలేదు వెళ్ళు, అలాంటి తత్వం కూడా ఉంటుంది అనమాట. సో ఓర్పు సహనం తక్కువ ఉంటుంది వీళ్ళకి. కొంత సెల్ఫిష్ మెంటాలిటీ ఉంటుంది. సెల్ఫ్గా వాళ్ళ సొంతంగా సెల్ఫ్ మెంటాలిటీ అనేది అనుకో మనం తప్పట్టట్లేదు. అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు కదా, ఎవరన్నా ఆ లక్షణాలు వీళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటారు. ఫ్యామిలీ అంటే ఎవరు వీళ్ళకి, తనకు పుట్టిన పిల్లలు, తన భార్య, వాళ్ళ అమ్మ నాన్న, బయట వాళ్ళని కేర్ చేయరు. ఇంకా అంటే ఫస్ట్ ప్రయారిటీ పుట్టినప్పుడేమో అమ్మ నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తర్వాత పెళ్ళైన తర్వాత వైఫ్, పిల్లలే. ఇక వీళ్ళు సతాయించారు అనుకోండి, పిల్లలే ఫస్ట్ ప్రయారిటీ.
వాళ్ళు సతాయించండి, అసలు ప్రపంచమే వీళ్ళు ఫస్ట్ ప్రయారిటీ, వదిలేస్తారు వెళ్ళి. సో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా మృగశిర నక్షత్రానికి ఉంటాయి. ఇది ఈ కారకత్వం ఎందుకంటే శుక్రుడు ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటే కుజుడు ఒక ఎనర్జీస్ పనిచేస్తాయి. ఏంటంటే ఎక్కువ కష్టాన్ని బాధని భరించరు. ఏదైనా కష్టాలు బాధలు వస్తున్నాయంటే దాని గురించి నాకు వాళ్ళకి వినడం ఇష్టం ఉండదు. అలాగని దానికి ఎలా దాన్ని మార్చుకోవాలని ఆలోచించరు, వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల మృగశిర నక్షత్రంలో కొంతమందికి చాలామంది నెగిటివ్ అభిప్రాయాలు ఉంటాయి. మృగశిర నక్షత్రం వాళ్ళు కలిసి రాదు, వాళ్ళ లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఉండదు, కెరీర్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి. సో వీళ్ళకి స్టార్టింగ్ అప్పుడు కొంతమందికి లగ్నాలు బాగుంటాయి, చిన్నప్పటి నుంచి మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు. 40 ఏళ్ళలోపు అన్నీ సంపాదిస్తారు. అంటే వాళ్ళకి కావాల్సిన ఏవైతే 60 ఏళ్ళు 70 ఏళ్ళు సంపాదించింది ఏదైతుందో అది 40 ఏళ్ళు సంపాదిస్తారు. ఒకవేళ లగ్నం వీళ్ళకి మ్యాచ్ అవ్వక, లగ్నంలో పాపగ్రహాలు కానీ ఏమైనా పాపగ్రహాలు చూడబడడం కానీ జరిగితే మాత్రం 40 తర్వాత వీళ్ళ లైఫ్ అంతముందైతే ఉండదు. ఇది మృగశిర నక్షత్రం వాళ్ళకి. సో వీళ్ళకి ఎప్పుడూ కూడా ఏంటంటే వీళ్ళకు ఉండే ఒకే ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఏ విషయమైనా తొందరగా నేర్చుకునే తత్వం ఉంటుంది. అది ఎటువంటి విషయమైనా. అంటే అది ఇప్పుడు కొంతమందికి మ్యూజిక్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. సో మ్యూజిక్లో వాళ్ళు ఏదైనా కొత్త కొత్త ట్యూన్స్ కనిపెట్టాలన్నా, కొత్తగా చేయాలన్నా వీళ్ళు చేస్తారు. జనరల్గా ఏమైనా చెప్తే టైం తీసుకొని మాకు కొంచెం టైం కావాలి, మాకు కొంచెం టైం కావాలంటే వీళ్ళు అలా టైం తీసుకోరు. వీళ్ళు నచ్చింది అది వెంటనే ఒక 2 డేస్లో చేసేస్తారు. కొత్తగా నేర్చుకోవడానికి కొత్త విషయాల్లో వీళ్ళు తొందరగా ముందుంటారు. ఏదైనా సరే అంటే వీళ్ళు నచ్చితే అది మనం రుద్దితే కాదు, వాళ్ళు నచ్చితే. కొంతమందికి రైటింగ్ చాలా బాగుంటుంది. సో ఎంత బాగా దస్తూరి రాస్తారంటే మన అక్షరాలని టైప్ చేసినట్టే ఉంటాయి. అది ఇదేంటో వీళ్ళు రాస్తారా అది టైప్ చేస్తారా అని అనుకుంటాం. అలాంటి లక్షణాలుగా ఉంటాయి వీళ్ళకి. తర్వాత వీళ్ళ చేతుల్లో ఉన్న స్కిల్ ఏంటంటే ఎటువంటి డిజైన్ అయినా వేయగలుగుతారు, ఎలాంటి ఆర్ట్ అయినా వీళ్ళు గీయగలరు. సో అలాంటి అవకాశాలు కూడా వీళ్ళకి ఉంటాయి. అయితే దీనికి మనకి కావాల్సింది ఏంటంటే మళ్ళీ వీళ్ళకి జాతకంలో లగ్నం ప్రకారంగా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటే వీళ్ళకి జరుగుతాయి. ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది కానీ వీళ్ళ ప్రొఫైల్ ఎక్కువగా కనిపిస్తుంది మనకి. అంటే ఏంటంటే హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. చదువు తక్కువే కానీ వాళ్ళు మాట్లాడే విధానం అన్ని చూస్తే మాత్రం వీళ్ళు ఎంత ఎక్కువ చదివేరేమో అనిపిస్తుంట. అంటే సోకులు ఎక్కువ అనుకోవచ్చు. సోకులు కాదు నాన్న, ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కొన్నా నాకు ఇలా కావాలి, నాకు ఇలా ఉండాలి అని చెప్పకుండా వీళ్ళే రెడీ అవుతుంటారు. అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే ఏంటంటే ఒక ఆఫీస్కి వచ్చారు, ఈ ఆఫీస్లో ఇలా అట్మాస్ఫియర్ ఉందంటే వీళ్ళు నెక్స్ట్ వాళ్ళు అడగట్లేదు, వీళ్ళు నెక్స్ట్ ఆ ఆఫీస్ తగ్గట్టు వీళ్ళు రెడీ అయిపోతారు. అంటే బాస్ పిలిచి చెప్పట్లేదు, అట్మాస్ఫియర్ తగ్గట్టు వీళ్ళు రెడీ అయిపోతారు. సో వీళ్ళు ముందు అంటే పసిగడ్డ వీళ్ళు చాలా ఈజీ అనమాట. సో పసిగడ్డ వేస్తే దాని ప్రకారం రెడీ వెళ్ళిపోతారు. సో మనం అప్పుడు చూసినప్పుడు ఏమనిపిస్తుంది వీళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, మనకి వీళ్ళు బాగా చేస్తారని. అంతే మొండితనం ఉంటుంది. నచ్చపోతే అంతే నిమిషంలో వదిలేసి వెళ్ళిపోతారు. అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఒక బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు చాలా జనరల్గా ఏంటంటాం, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే సరే అమ్మా ఒక 2 నెలలు చేయండి తర్వాత మనం ఆలోచించి మేము చెప్తామంటాం. వీళ్ళు ఎలా కాదు, 2 నిమిషాలు ఉండరు నచ్చకపోతే. అక్కడే చెప్పేసి కంప్లీట్ చేసేసి చెప్పవలసిన మాటలన్నీ చెప్పేసి ఏవైతే మైనస్ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకున్నారో అవన్నీ అడిగేస్తారు. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का। మేడం ఇప్పుడు మీరు అమ్మాయిలకి సపరేట్గా ఉంటుంది నక్షత్రంలో, అబ్బాయిలకి సపరేట్గా ఉంటాయి అని చెప్పారు, అంటే లక్షణాలకు సంబంధించి. మరి ఇదే నక్షత్రానికి సంబంధించి అమ్మాయి అబ్బాయి కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బాగుంటుందన్న. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ప్రతిదీ కూడా బాగుంటుందనే ముందుకెళ్ళాలి, నెగిటివ్ చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒకవేళ ఆల్రెడీ చేసుకుని ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న గొడవలతో వాళ్ళు మనస్పర్ధలతో ఉండొచ్చు. ఇప్పుడు మనం
చేసుకోకూడదు అన్నామంటే వచ్చేసరి అందుకే ఇక్కడి నుంచి మన ప్రాబ్లమ్స్ అందువల్ల వస్తుంది ప్రాబ్లం అని చిన్న విషయానికన్నా పెద్దగా చేసుకుంటారు వాళ్ళ ఆలోచన. అందుకని ఏంటంటే చేసుకోవచ్చు, చేసుకుంటే వచ్చే పరిస్థితి ఏంటంటే ఈ అమ్మాయికి ఓర్పు ఎక్కువ, ఆయనకి ఓర్పు తక్కువ. సో ఓర్పు ఉన్న అమ్మాయి ఓర్పు లేని ఆ భర్తతో ఉండగలదు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కానీ జనరల్గా ఏంటి తెలివైన అమ్మాయి లక్షణం ఏంటి ఎప్పుడు కొన్నా వాళ్ళు అన్ని క్వాలిటీస్ ఎంచుకుంటారు. సో వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎంచుకోరు 100%. అంటే నాకు ఇంత ఓర్పు లేకుండా ఉండే మనిషి నాకు వద్దండి, చాలా కష్టపడతానని చెప్పి ఇవాళ రోజు స్వేచ్ఛ ఉంది. పూర్వం రోజుల్లో మనకి ఇవన్నీ తెలియదు కనుక అప్పుడు కుటుంబం బాగుంటే అమ్మాయి బాగుంటే పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇక్కడ అమ్మాయి వాళ్ళ కుటుంబంలో ఏమనుకునేవాళ్ళు, అబ్బాయి బాగుంటే అబ్బాయి వాళ్ళ కుటుంబం బాగుంటే పెళ్లి చేసేసేవాళ్ళు. ఇంతే చూసేవాళ్ళు. ఇక జాతకాలు కలిసాయా, మనుషులు కలుస్తున్నారా, మనుషులతో మన ప్రభావం వీళ్ళకి ఎలా ఉంటుంది అని ఆలోచించేవాళ్ళు కాదు. ఓన్లీ కుటుంబాలు బాగున్నాయి, అమ్మాయి అబ్బాయి బాగున్నారు, ఈడు జోడు బాగుంది, పెళ్లి చేసేయండి, అంతవరకు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రతి విషయాన్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఒకేలా పనిచేస్తున్నారు. ఇవాళ రోజు అమ్మాయికి సపరేట్గా ఏం ఇన్కమ్ లేదు, అబ్బాయికి సపరేట్ ఇన్కమ్ లేదు. ఇద్దరు కలిపి సపరేట్గా సంపాదిస్తున్నారు, సపరేట్గా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని కలపాలంటే పెద్ద గగనమే పేరెంట్స్కి అది. ఎందుకంటే ఎందుకు చేసుకోవాలనే రీజన్స్కి ఆన్సర్స్ లేవు వాళ్ళ దగ్గర. సో అందుకని ఏంటంటే చేసుకోరు. ఒకవేళ చేసుకుని ఉన్నా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, డోంట్ వరీ. ఎందుకంటే వాళ్ళు చేసుకుంటే బాగుండాలనే కోరుకోవాలి. ఇంకేమైనా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అయిపోతుంది. ఇది ఆడవాళ్ళని భూదేవితో పోలుస్తారు. ఎందుకంటే ఓర్పు సహనంతో ఎటువంటి విషయాన్నైనా మార్చుకోవాలి, ఎలాంటి హస్బెండ్ వచ్చినా మార్చుకోవాలి అని తత్వంతో. సో అలాంటి ఆలోచన ఈ అమ్మాయికి ఉంటుంది కనుక డెఫినెట్గా మార్చే అవకాశం 100% ఉంటుంది. అది మరి ఈ నక్షత్రం వాళ్ళకి వీళ్ళ విషయానికి వచ్చేసరికి ఆరోగ్యం దృష్ట్యా చూస్తే ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్య విషయంలో అబ్బాయిల విషయంలో వీళ్ళు టైంకి తినరు. ఏంటంటే అందరూ కూడా ఎలా చేస్తుంటే వీళ్ళు పగలు తింటారు అందరూ. వీళ్ళు అర్ధరాత్రులు ఆకలేస్తే వీళ్ళకి అర్ధరాత్రులు తింటుంటారు చాలామంది. అందరూ కాదు కానీ కొంతమంది 90% పీపుల్ అయితే తింటారు. నైట్ వీళ్ళే చక్కగా వండుకొని మంచి టేస్టీ ఫుడ్ తినడము, లేదా టేస్టీగా కనిపించే హోటల్కి వెళ్ళి తినడము, లేదా ఎక్కడైనా తెప్పించుకుని తినడము, ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేది అంటే రెగ్యులర్గా ఉండదు వీళ్ళకి, ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి లక్షణాలు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తినడం వల్ల ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఫుడ్ పాయిజన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఏంటంటే గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఆరోగ్య విషయంలో ఒకసారి వీళ్ళకి సిక్ అయితే అది తొందరగా తగ్గదు. ఒక 20-15 డేస్ అంటే ఒక జనరల్గా చిన్న తలనొప్పి అయినా ఒక 20 డేస్ ఉంటుంది. తలనొప్పి వస్తూనే ఉంటుంది వాళ్ళకి. అలాగే ఒక జలుబు వచ్చిందంటే అది ఒక 30 డేస్ 40 డేస్ ఉంటుంది. ఎవరికైనా తగ్గిపోతే వీళ్ళు తగ్గదు అనమాట. జనరల్గా రాదు, వస్తే ఆగదు. అది వీళ్ళకి మృగశిర నక్షత్రం వాళ్ళకి. ఇక అమ్మాయిలకు వచ్చినప్పటికి ఏంటంటే మామూలుగా 40 ఇయర్స్ వరకు బాగా చాలా హెల్తీగా ఉంటారు. 40 నుంచి వీళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొంచెం మామూలుగా రెగ్యులర్గా ఉండే అన్నీ కూడా ఇన్రెగ్యులర్ అవుతుంటాయి అన్నమాట. ప్రతి ఒక్క విషయం ఇంకా ఒకటి కాదు. సో కొంతమందికి థైరాయిడ్ రావడం కానీ, బీపీ రావడం కానీ, షుగర్ రావడం కానీ ఇవన్నీ కూడా అప్పుడు జరుగుతాయి. సో ఎందుకు జరుగుతుందంటే అతిగా ఆలోచించడము, ఎక్కువగా నాకెందుకు ఇలా జరిగిందని చెప్పేసి బాధపడము, ఇవి ఎక్కువగా వీళ్ళ మనసులో ఉంటాయి. బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. అందరితో నవ్వుతూ ఉంటారు, అందరితో కలుపుకొని తిరుగుతూ ఉంటారు. ఏదున్నా సర్దుకుపోయే లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అందువల్ల ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళ మనసులో ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తారు కనుక ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 40 తర్వాత వీళ్ళని బాగా చూపిస్తాయి. అది హెల్త్ ప్రాబ్లం వీళ్ళకి. మరి ఆధ్యాత్మికంగా వెళ్తే ఈ నక్షత్రం వాళ్ళు దేవుడి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు? అంటే భక్తి ఉంటుందంటారా? జనరల్గా ఇప్పుడు దాకా మగశిర నక్షత్రం వాళ్ళు భక్తి అనేది అబ్బాయిలో చూడలేదు, అమ్మాయిలు అయితే చేస్తారు. అమ్మాయిలు అయితే పూజా పునస్కారం, మనం ఏదన్నా చెప్తే దాని గురించి ఉపవాస దీక్షలు ఇవన్నీ చేయడం చూశాను నేను. మగశిర నక్షత్రం వాళ్ళు ఇప్పుడు వచ్చి దండం పెట్టుకుంటారు తప్ప ఏదో పర్టికులర్గా దేవుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకోరు. ఏదైనా ట్రిప్ వేయాలంటే ఏదైనా బయటికి వెళ్ళి సరదాగా తిరిగి వద్దాం అనుకుంటారు. కొంతమంది పీపుల్ మాత్రం ఒక దేవుడిని ఇష్టపడుతుంటారు, ఒక గాడ్ని. అది ఎవరైనా వాళ్ళకి నచ్చింది వాళ్ళు. కొంతమంది గణపతిని ఇష్టపడతారు, గణపతి దగ్గరికి వెళ్తుంటారు. కొంతమంది వెంకటేశ్వరని బాగా ఇష్టపడుతుంటారు, వెంకటేశ్వర గుడికి తిరుపతి వెళ్ళి వచ్చేస్తుందంటే ఇంకా అన్నీ అయిపోయి అంటారు. అలా కొంతమంది పీపుల్ ఏంటంటే తగ్గుతారు, అంటే దేవుడి విషయంలో చాలా తక్కువే ఉంటారు. నాకు తెలిసిన 19% ఇప్పుడు దాకా నేను దేవుని బాగా ముఖ్య వాళ్ళని మృగశిర నక్షత్రాన్ని చూడలేదు. మేబీ ఉండొచ్చేమో, ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చేమో. నా జాతకంగా నేను అనాలిసిస్ చేసినప్పుడు మాత్రం నాకు కనబడలేదు అది. సో అమ్మాయిల విషయంలో బ్రహ్మాండంగా చేస్తారు. ఇంకా వీళ్ళ దైవారాధన ఎప్పుడు నిరంతరం వీళ్ళు పూజించవలసింది శివుణ్ణి ఎక్కువ. ప్రతి సోమవారం అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఉపవాసం ఉండి పరమేశ్వరుని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్థికపరమైన ఫలితాలు ఎప్పుడు వీళ్ళకి ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి
నమ్మిన వాళ్ళని మోసం అంటే వీళ్ళు ఎంత బాగా నమ్ముతారో వాళ్ళే వీళ్ళు మోసం చేస్తారు. వీళ్ళు ఎవరిని నమ్ముతారో వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళు బయట వాళ్ళతో ఎప్పుడు చేయరు. అందుకని వీళ్ళు మైండ్ సెట్ ఎప్పుడు కూడా బయట వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళతో మనం ఎందుకు చేస్తాం బిజినెస్ చేయరు. తెలిసిన వాళ్ళని బాగా స్నేహితులతో కానీ బంధువులతో కానీ వ్యాపారాలు చేస్తుంటారు. వాళ్ళే వీళ్ళని మోసం చేసే అవకాశం ఉంటాయి. ఎందుకు అంటే వీళ్ళకి ఆవేశం, కోపం ఎక్కువ. అప్పుడప్పుడు గట్టిగా ఒక్కొక్క మాట విసిరేస్తుంటారు. అది వాళ్ళ మనసుకి బాగా తగులుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సమయం వచ్చినప్పుడు చెప్దామని చెప్పేసి ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళకి ఆ సమయం వచ్చినప్పుడు జాతక పరిస్థితి బాగాలేనప్పుడు కానీ, దశ బాగాలేనప్పుడు కానీ, లేకపోతే వీళ్ళకి జాతకంలో ఉండే ఏదైతే ఇబ్బంది పడే రోజులు ఉంటాయి కొన్ని జాతకాలకి, బాగా ఫైనాన్షియల్ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ టైంలో వీళ్ళు దెబ్బ కొడతారు అనమాట. అలా మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఈ శివుణ్ణి పూజించడం వల్ల, కంటిన్యూ శివుణ్ణి పూజించడం వల్ల, ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే అలాంటి మోసపోకుండా వీళ్ళు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కనుక ఎటువంటి బిజినెస్ స్టార్ట్ చేసినా లేదా ఉద్యోగంలో జాయిన్ అయినా ఎలా ఉంటుంది, వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, అలాగే వీళ్ళకి రిజల్ట్ ఎలా ఉంటుంది? వీళ్ళు వ్యాపారాల కంటే ఉద్యోగాలు ఎక్కువ చేస్తుంటారు నాన్న. వ్యాపారాలు చాలా తక్కువ. రిస్కీ జాబ్స్, రిస్కీ దాంట్లో వెళ్ళరు వీళ్ళు. చాలా కంఫర్ట్గా ఉండే జాబ్స్ ఎంచుకుంటుంటారు. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఉందనుకోండి, వీళ్ళు తెలిసిన సాఫ్ట్వేర్ బాగా ఇంట్రెస్ట్ వీళ్ళకి, సాఫ్ట్వేర్లోనే ఎక్కువ వెళ్తుంటారు ఎక్కువ మంది. ఇన్ కేస్ సాఫ్ట్వేర్కి రాలేదు, చదువు బాగా రాలేదు, ఎందుకంటే చాలామందికి ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది, సో చదువు బాగా రాలేదు, అప్పుడు తెలిసిన వ్యాపారం తెలిసిన వాళ్ళ ఇంట్లోనే, అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళతోటి టైఅప్ అయ్యి వ్యాపారాలు చేయడం చేస్తుంటారు. సో అలాంటి వ్యాపారాలే చేస్తారు ఎక్కువగా తప్ప వీళ్ళు పర్టికులర్గా ఈ ప్రొఫెషన్లో రంగాల్లో రాణిస్తారని లేదు. చాలా తక్కువ మంది సింగర్స్ అవుతారు. అది తక్కువ మంది సింగర్స్గా అయ్యే అవకాశం ఉంది. అది చాలా తక్కువ మంది. అందులో ఆడవాళ్ళు ఎక్కువ అవుతారు. అమ్మాయిలు అయితే చక్కగా వయలిన్, పియోనో, తర్వాత సంగీతము, సప్తస్వరాలు ఉంటాయి కదా, దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయడము, దాని మీద పిహెచ్డీలు చేయడం కూడా ఉన్నాయి. ఇప్పుడు సంగీతం మీద పిహెచ్డీ చేసే వాళ్ళు కూడా ఉంటారు అమ్మాయిలు ఇందులో. అది అంటే వాళ్ళ జాతకంలో లగ్నం బాగుండి లగ్నానికి యోగాకారకమైన గ్రహాలు యోగిస్తే ఖచ్చితంగా వీళ్ళు సంగీత విద్వాంసులు అయ్యే అవకాశం 100% ఉంటుంది. అట్లా మరి వీళ్ళకి చాలా మిక్స్డ్ క్వాలిటీస్ ఉన్నాయి మేడం. వీళ్ళకి లైఫ్ అంతా సక్రమంగా సాగాలి అని అంటే చేయవలసిన పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తుందంటే చాలామందికి సమస్య వచ్చాక తెలుస్తుంది. వీళ్ళకి రాకముందే ఒక స్వప్నం రూపంలో వస్తాయి. అమ్మాయిలకి వస్తాయి, అబ్బాయిలకి వస్తాయి. వాళ్ళు నిద్రపోతేనే నెక్స్ట్ వచ్చే సమస్య ఇలాంటిది అని చెప్పి ఒక చాలా పెద్ద పీడకల లాంటిది వస్తుంది అన్నమాట వాళ్ళకి. అది వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని అందరికీ వస్తే నాకు వచ్చింది అని అనుకుని వదిలేకుండా ఆ కళ ఏమిటి, ఎందుకు వచ్చిందో పెద్దవాళ్ళు ఎవరిని అడిగితే దాని వివరణ చెప్తారు. అలాంటి పీడకలు వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా స్నానం చేసి శుభ్రంగా, తలస్నానం చేసి శుభ్రంగా మంచి బట్టలు వేసుకొని శివాలయంలో ప్రదక్షిణాలు చేసి రావాలి. అలాగే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసి రావాలి. చేసి వస్తే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంటే మార్గం దొరుకుతుంది. సమస్య రాకుండా ఆగదు. కాకపోతే ఏంటంటే దానికి ఒక మార్గం, పరిష్కారం రెండు దొరుకుతాయి. ఇవి చేస్తే తగ్గిపోతుంది, పోతుంది అని చెప్పేసి ఇది వీళ్ళు చేయాలి. సో మృగశిర నక్షత్రం వాళ్ళకి అదృష్టం ఏంటంటే అలా వస్తుంది స్వప్నం వాళ్ళకి. సో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా ఈ మృగశిర నక్షత్రం గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మృగశిర నక్షత్రం వారికి ఎలా ఉంటుందని మేడం మనందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు. మరి ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీని. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.